గుణవతి ఎలా ఉంటుందంటే ఫైనాన్స్లో నమ్మకంగా ఉంటుంది. రెండోది చెప్పిన చాలా మంది కాపురాలు ఎలా పాడు చేస్తారంటే, కూతురుగా ఉన్నప్పుడు కూతురులో ఉండాలి, కోడలుగా ఉన్నప్పుడు కోడలో ఉండాలి, అత్తలుగా ఉన్నప్పుడు అత్తల్లో ఉండాలి. ఆ యాక్టింగ్ ఉన్నప్పుడు ఈ యాక్టింగ్ చేయకూడదు, ఈ యాక్టింగ్ ఉన్నప్పుడు ఆ యాక్టింగ్ చేయకూడదు. ఎలా ఉన్నామో అలా ఉండాలి. కూతురులో ఉన్నప్పుడు కూతురులా ఉండు, ఇప్పుడు కోడలు అయిన తర్వాత ఇంకా కూతురులాగా యాక్టింగ్ చేస్తా అంటే కుదరదు. ఎందుకంటే నువ్వు కూతురులాగా ఉన్నప్పుడు మీ అమ్మ సంతూరు మమ్మీలా ఫీల్ అయ్యి, నేను పెద్ద హీరోయిన్లా ఫీల్ అయ్యి నీకు బెడ్ కాఫీ ఇస్తుంది, నో ప్రాబ్లం. ఎందుకంటే ఎవరి తల్లులకి కాకి పిల్లలకి చెప్పండి అంతే. ఇప్పుడు నువ్వు కోడలు అయిన తర్వాత నాకు బెడ్ కాఫీ అంటే మీ అత్త ఎత్తాదా? నెత్తి మీద ఇస్తుందా? ఇవ్వదు. ఇప్పుడు నువ్వు కూతురు కాదు, కోడలవే. నేను ఈ సీలకే కాదు, మీకు కాదు, మావాడిని లేకుండా అందరికి చెప్తున్నాను. ఎందుకంటే నాకు అన్నాడుగా హెచ్చరికలు కూడా ఉంటాయి. కోడలుగా ఉన్నప్పుడు కోడలు, కూతురుగా ఉన్నప్పుడు. ఇప్పుడు కోడల నుంచి అత్త పర్మిషన్ వస్తుంది. నువ్వు అత్త అయిన తర్వాత ఇప్పుడు కొత్త కోడలాగా యాక్టింగ్ చేస్తే కుదరదు, నువ్వు సీనియర్ అయ్యావు. ఇది కనీస జ్ఞానం ఉండాలి. ఇప్పుడు బాగా వినండి, ఇలాంటివి మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారా? లేరు. గుణవతి అంటే ఎలా ఉంటుంది చెప్పిన, నమ్మకంగా ఉంటుంది. ఎంత నమ్మకంగా ఉంటుంది అంటే తన భర్త కష్టార్జితాన్ని పుట్టింటికి పంపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, చాలా మంది చేసే తప్పులు అవే. వీడు ఎలా కష్టపడి తెస్తాడో ఈవిడ ఎలా అమ్మగారింటికి పంపిస్తుందట. మీ భర్త కష్టార్జితాన్ని అమ్మింటికి పంపించవచ్చా? నీకు అమ్మ మీద ప్రేమ ఉంటే కిడ్నీ తీసి ఇచ్చే, మీ అమ్మ మీద ప్రేమ ఉంటే నీకు ఏమైనా ఊపిరితిత్తులు కూడా తీసి ఇచ్చే. అంతేగాని భర్త కష్టార్జితాన్ని పట్టుకెళ్ళి నువ్వు అక్కడ పెట్టుబడులు పెడితే ఎప్పటికన్నా ఫైనాన్షియల్గా బాగుపడతారా? అందుకే చెప్తున్నాడు చూడండి, ఒకటి నమ్మకంగా ఉండాలి, రెండు ఫైనాన్స్లో నమ్మకంగా ఉండాలి, మూడోది ఒక పాయింట్ చెప్తున్నాడు త్వరగా 15 వచనంలో, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి చెప్పండి. ఇప్పుడు చెప్పండి, గుణవతికి ఉండే మరో క్వాలిటీ, మూడవ క్వాలిటీ ఏంటి చెప్పినా, ఎర్లీ మార్నింగ్ లేచుతాడు. ఎర్లీ మార్నింగ్ లేచి వాళ్ళు ఎక్కడ ఉన్నారండి? నాను మా పిల్లని ఎప్పుడు పడితే అప్పుడు లేపకండి అన్నారట. మరి ఏం చేయాలి? 10 గంటలు లేగమ్మా అని చెప్పాలని అడుగుతున్నాను. ఎప్పుడు పడితే అందరికన్నా ముందు ఆమె లేవాలి. లేచి ఏం చేయాలి? మార్నింగ్ వాకులు, ఈవినింగ్ వాకింగ్లు కాదు, ఏం చేయాలి చెప్పండి? అన్ని ఎక్సర్సైజ్లు అక్కడ ఉన్నాయి. కిచెన్ రూమ్లో వంట చేయాలి. అడుగుతున్నాను, వంట సరిగ్గా చేయకపోతే సగం రోగాలు దేనివల్ల వస్తాయి చెప్పండి? ఈరోజు యజమానికి రోగాలు ఎప్పుడు మీరు చూడండి, ఒకప్పుడు మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సర్ హాస్పిటల్లో 2, 3 ఉండేవట. మనకు తెలిసిన డాక్టర్ గారు ఒక ఆయన ఉన్నాడు.